ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాను అకాల వర్షం వణికించింది. జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ప్రధానంగా ఏలూరు, నిడదవోలు, గోపాలపురం, బుట్టాయిగూడెం, కుక్కునూరు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఏలూరు నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. డ్రైన్లు పొంగిపొరలడంతో రహదారులు చెరువులను తలపించాయి. ఈదురుగాలుల బీభత్సానికి చెట్లు, విద్యుత్ స్తంభాలు కుప్పకూలిపోయాయి. అకాల వర్షంతో రైతులకు అపార నష్టం జరిగింది. కోతకు సిద్ధంగా ఉన్న వరి, ఆరబోసిన మిరప పంటలు నేట మునిగాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం నుంచి కూడా అకాల వర్షాలతో ఈ ప్రాంతాలన్నీ కూడా ఒక్కసారిగా మొత్తం కూడా నేట మునిగిన సందర్భం అయితే కూడా కనబడుతుంది. ప్రస్తుతం మనం ఏలూరులో ఉన్నాం. ఏలూరులో ఒక్కసారిగా అవుతున్నటువంటి అకస్మాత్తుగా పెద్ద ఎత్తున కురిసినటువంటి భారీ వర్షం, అలాగే ఈదురుగాలులతో చెట్లు ఇరిగిపడటం, అలాగే రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి మనం విజువల్స్ లో కూడా స్పష్టంగా చూడొచ్చు. ఎక్కడికక్కడ దాదాపు గంట సేపు ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి భారీ వర్షంతో మొత్తం రోడ్లన్నీ కూడా ఇలా మొత్తం జలపాతాలను తలపిస్తున్న పరిస్థితి. ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి. ఆ యాసవి కాలం ఉన్నప్పటికీ కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా ఉక్కపోత, అలాగే మొత్తం అంతా కూడా ఎండ వేయడంతో అల్లాడుతున్నటువంటి నగర ప్రజలంతా కూడా ఒక్కసారిగా ఉపశమనం లభించినప్పటికీ కూడా మొత్తం రైతులంతా కూడా తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అటు మిరప, మొక్కజొన్న, అలాగే ధాన్యం రైతులు, వరి ధాన్యం రైతులంతా సంబంధించి కూడా ఇప్పుడు పంట చేతికి వచ్చిన పరిస్థితి. ఎక్కడికక్కడ పంట చేతికి వచ్చిన సమయంలో ఇటువంటి అకాల వర్షంతో వాళ్ళంతా కూడా తీవ్ర ఆవేదనకు గురవుతున్న సందర్భం అయితే కూడా. మరోవైపు అకస్మాత్తుగా కురిసినటువంటి భారీ వర్షంతో ఒక్కసారిగా మొత్తం రోడ్లన్నీ కూడా ఎక్కడికక్కడ ఇలా నీట మునిగిన సందర్భం అయితే కూడా ఉంది. మొత్తం ప్రజలైతే కూడా మొత్తం తప్పని పరిస్థితుల్లో ఈ మురుగు నీటిలోనే, అంటే మొత్తం వర్షం అంతా కూడా ఒక్కసారిగా భారీ ఎత్తున కురవడం, అలాగే రోడ్లన్నీ కూడా పొంగి పొలటం, అలాగే డ్రైన్స్ అన్ని కూడా ఒక్కసారిగా నిండిపోయి మొత్తం ఈ వర్షపు నీటిలో మొత్తం కలిసిపోయి అంతా కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు కూడా ఉన్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. అయితే సమ్మర్ ఉన్నప్పటికీ కూడా ఎక్కడికక్కడ డ్రైన్లను క్లీన్ చేయకపోవడం వలన కూడా ఒక్కసారిగా కురిసినటువంటి వర్షంతో మొత్తం రోడ్లన్నీ కూడా ఇలా జలమయమైన పరిస్థితి ఉందని చెప్పి కూడా ప్రజలైతే కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే మొత్తానికి సంబంధించి ఒక్కసారిగా కురిసినటువంటి ఈ అకాల వర్షంతో అటు ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. మరో పక్కన తమ వాహనాలంతా కూడా వర్షం నీటిలో చిక్కుకొని చాలా మంది వాహనాలను నెట్టుకుని రావాల్సిన పరిస్థితులు అయితే కూడా కొన్ని సందర్భాల్లో ఏర్పడి, ఎక్కడికక్కడ కొన్ని చోట్ల రోడ్ల మరమ్మతుల కోసం ఏర్పాటు చేసినటువంటి గోతులు కూడా ఉండడంతో కొన్ని రోడ్లన్నీ కూడా ఇప్పుడు క్లోజ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. వెంటనే అప్రమత్తమైనటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఎక్కడికక్కడ గుంతలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కొంత ప్రమాదక సూచికలు పెట్టడం, అలాగే ఆ వైపు ప్రజల్ని ఎల్లనివ్వకోకుండా అడ్డుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. మొత్తానికి సంబంధించి అకాల వర్షంతో ఒక పక్కన భారీ వర్షం, మరో పక్కన పిడుగులు అలాగే పడుతున్న సందర్భం, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో మొత్తం ఒక్కసారిగా ప్రజలంతా కూడా భయాందోళనకు గురి చేసిన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా మామిడి రైతులు, ఎక్కువగా ఈ మామిడి రైతులు ఇప్పుడు ప్రత్యేకించి కోతకొస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలోనే మామిడి పంట వస్తూ ఉంటుంది. కానీ ఒక్కసారిగా కురిసినటువంటి ఈ అకాల వర్షం, అలాగే ఈదురుగాలుల కారణంగా మొత్తం మామిడి రైతులకంతా కూడా తీవ్రంగా కోలుకోలేని దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ మామిడి కాయంతా కూడా రాలిపోతుందని చెప్పి రైతులు కూడా కొంత ఆవేదనకు గురవుతున్న పరిస్థితి. అయితే ఈ వర్షాల వలన ప్రస్తుతం అటు మామిడి మొత్తం దిగుబడి అంతా కూడా తగ్గిపోవడం, క్వాలిటీ కూడా పూర్తిగా తగ్గిపోతుందని చెప్పి రైతులు కూడా కొంత ఆవేదనకు గురవుతున్న పరిస్థితి కూడా ప్రస్తుతం కనపడుతున్నాయి. ఇది మొత్తానికి అకాల వర్షంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అటు రైతాంగంతో పాటు ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడిన పరిస్థితులు అయితే కూడా కనపడుతున్నాయి. ప్రసాద్ తో శ్రీనివాస్, 10 టీవీ, ఏలూరు నుంచి.